హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే ములగసీర కార్తెలో చేపలే కాకుండా మరి ములగసీర కార్తెలో చింతచిగురు ఫేమస్ అమ్మా. చింతచిగురు కూడా అనేక రకాలుగా వండుకోవచ్చు. అది కూడా మెడిసిన్ లాంటిదే, ఎందుకంటే మంచి ఐరన్ ఫుడ్. మన చింతపండు ఎలాగ వాడతామో చింతచిగురు కూడా చాలా మంది చక్కగా ఫ్రిడ్జ్లోనూ గట్టా పెట్టుకుంటున్నారు. మనకు అంత అవకాశం లేదు, చక్కగా తాజాగానే దొరుకుద్ది. పల్లెటూరు వాతావరణంలో ఉన్నాం కాబట్టి ఇగో అంకుల్ గారు పట్టుకొచ్చారు. శశికాన్మడి దగ్గర అమ్ముతున్నారంటమ్మా. చక్కగా 100 రూపాయలు తెప్పించాను. చింతచిగురు చూసానా వదలను. తెప్పించాను, ఇగో శుభ్రంగా కడుక్కున్నాను, సగం దాచుకున్నాను, సగం తీసుకున్నాను. ఇది 1/4 కేజీ పప్పు పడద్దమ్మా. నేను చింతచిగురు పప్పు ఎలా వండుతాను చూపిస్తాను, 2 బంగారం. ఓకేనమ్మా. ఇది 100 గ్రాములు లెక్క వస్తుంది చింతచిగురు. ఇక 1/4 కిలో కందిపప్పు వేసుకున్నాను. ఓకేనమ్మా, పప్పు కడుక్కున్నాను. ఇదిగోరా, మనం ఇందులో వేసుకుని చూపిస్తున్నాను. 1 టమాటా, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. పసుపు ఎక్కువ పడితే పసుపు వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసాను. ఓకేనమ్మా. వాటర్ పోసుకుందాం. 1/2 లీటర్ పోసాను వాటర్. చింతచిగురు నలపాలి, తీగల కింద ఉంటుంది. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. చింతచిగురు శుభ్రంగా కడుక్కున్నాక నలపాలి. తర్వాత వచ్చి ఇదిగో నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. ఇందులో చింతచిగురు ఉన్నప్పటికీ సౌరు వస్తుంది కాబట్టి చక్క పులుపు సరిపోద్ది అన్నమాట. ఏమ్మా, మనం తాలింపు వేసుకున్నప్పుడు వేసుకుందాం. ఇదిగో కరివేపాకు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు మన తాలింపుకి ఇలా ఉడుతూ ఉంటుంది. ఇది నలుపుతాను. ఇదిగో నలపడం కూడా మీకు చూపించేస్తా బంగారం దండి. ఇదిగో ఇలా అనుకుంటే అంతే. అదిగో అలా రావాలన్నమాట. లేకపోతే కాడల్లా నిలబడిపోయి ఉంటుందని పూర్వీకులు అలాగా ఒక ఐడియా. అలాగా చాలా తాజాగా ఉందిరా, చాలా అంటే చాలా బాగుందన్నమాట. బోల్డ్ రకాలుగా వండుకోవచ్చు. ఇందులో నాన్ వెజ్లో ఎన్ని రకాలుగా వండుకోవచ్చో తినేవాళ్ళు ఉంటే. మెత్తళ్ళు, పండుగప్ప, ఎండ్రైలు, దొందులు, ఇసుక దొందులు వస్తాయి ఇక్కడి నుంచి వర్షం వచ్చాక. అంతే, తాజాగా ఉండటం వల్లనే నలిగిపోతుంది. అదే వడిలింది అనుకో నలగదు. ఓకేనమ్మా. 2 కోతలు రానివ్వండి, సరిపోతుంది. ఓకేనమ్మా. 3 కోతలు వేయించేయండి, ఎందుకైనా మంచిదని చెప్పి. లేతగా ఉంది కదా చింతచిగురు, అందుకని పప్పు గుత్తుతో అక్కర్లేదులే అమ్మా, ఇలా సరిపోతుంది. చింతచిగురికి మనం పసుపు వేసుకుంటే చాలా మంచిది అన్నమాట. ఎక్కువ వేస్తారు, ఇంకా ఎక్కువ వేసుకుంటారు చాలామంది. ఈ మధ్య పానులు దొరకట్లేదురా, కుక్కర్లే కానీ. ఇదిగో పాను, కొత్త పాను కొనుక్కొచ్చింది అక్క. ఫస్ట్లో ఎక్కువ పాన్లు అడేవాళ్ళు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఎన్నో మోడల్ కుక్కర్లు. అంతేనమ్మా. చూసారా, బాగా సిమిడిపోతే బాగోదు. ఓకేనా. మనం సాల్ట్ వేసేసుకుందాం. ఇందులోను సాల్ట్ కూడా ఎక్కువే పడుతుందమ్మా, పులుపు కదా. నాకు చాలా ఇష్టం రా పాన్ అంటేనే. నేను తెక్కుని మరీ తెచ్చేసి నాకు. ఎక్కడ కొన్నాము ఇది? కప్పలంగం సెంటర్లోనా? కప్పలంగం సెంటర్లో స్టీల్ సామానం షాప్లో సత్యనారాయణ అని వాళ్ళ దగ్గర తీసుకోండి. డిమార్ట్లో లేవు కదమ్మా. పాను చాలా ఇష్టం రా. ఫస్ట్లో పానే చక్క ఇందులో గిన్నె పెట్టేసుకునేవాళ్ళు. ఓకేనమ్మా. కరివేపాకు వేసుకుందాం. చాలా మంది గట్టిగా వండుకుంటారు, కొందరు బాగా కొంచెం పలసగా పప్పుచారు లాగా సమానంగా అలాగనుకో. దీంట్లోకి అప్పడాలు, గుమ్మడియాలు సూపర్ ఉంటాయిరా. పైగా ఇది వర్షాకాలం కదా,
వర్షాకాలంలో ఈ పప్పు తింటే ఉంటుంది మరి. అది చింతపండు గుజ్జు చేసేసుకున్నాం. అంతే. పప్పు నూనె కదా ఇలా వస్తున్నావు వరకు మళ్ళీ దాంట్లో తిరగబోసుకుంటాను. ఓకే బంగారం, టేబుల్ కాడికి వెళ్ళిపోతానండి. ఓకేనమ్మా, మరి చక్కగా ఇలా నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది వండేసుకుని ఉంటారు. నాకైతే మట్టుకు ఇవాళ తాజాగా దొరికింది కాబట్టి ఇవాళ వండానురా. చక్కగా అందంగా లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. చక్కగా చూడండి, షార్ట్ వీడియోలు కూడా వస్తున్నాయి, బాగా చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. చక్కగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా తెలియని వాళ్ళు ఉంటే చెప్పి ఫ్రెండ్స్ అందరికీ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.